నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ సందర్శించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి నాయకులు సీతారాం యేచూరిని ఆదర్శంగా తీసుకోవాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విలువలను నేటి తరం పాటించాలన్న మంత్రి పొన్నం. కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా సిలబస్ ను అప్గ్రేడ్ చేయాలని, సిలబస్ మార్పుకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు సూచనలు స్వీకరించాలని ఆయన ఆదేశించారు. మాజీ మంత్రి హరీష్ రావు మల్లన్న సాగర్ లో పర్యటించి చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాళేశ్వరం వాడకపోయినా మీరు చెప్పిన అబద్ధాలు నిజం చేశాయని, ఇరిగేషన్ మంత్రిగా చేసిన హరీష్ రావు మల్లన్న సాగర్ కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ల, ఎల్లంపల్లి నీళ్ల జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు పెట్టిన ఖర్చు ఎంత, ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించారని మా ఇరిగేషన్ మంత్రి అనేక సందర్భాల్లో ప్రశ్నించారని, ఎల్లంపల్లి నుండి తీసుకున్న నీరు కాళేశ్వరానికి ఏం సంబంధమన్నారు. కాళేశ్వరం నుండి ఒక్క చుక్క కూడా ఎల్లంపల్లికి నీరు ఎత్తిపోయకుండా ప్రాజెక్టులు నింపితే అది కాళేశ్వరం వాటర్ ఎట్లా అవుతాయో హరీష్ రావు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. మీ అందరికీ తెలుసు, 2009-14 మధ్యలో నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటం జరిగే సందర్భంలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేపట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తయి ప్రారంభోత్సవానికి వస్తా అంటే తెలంగాణకు వ్యతిరేకవి మీరెట్లా ప్రాణిస్తాం, మిమ్మల్ని హెలికాప్టర్ వేలు చేస్తాయి, ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి వస్తాయి అన్నటువంటి మాటలు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాం. అంటే ది ఎవిడెన్స్, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆనాడే పూర్తి అయింది. నిన్న గౌరవ మాజీ మంత్రి కొంత బృందాన్ని వేసుకొని మల్లన్న సాగర్ పర్యటించినారు. తప్పేంలే, మల్లన్న సాగర్ 2 కుండలాగా నీళ్లు నింపబడ్డది. సందర్శిస్తే కాళేశ్వరం నీళ్లు వాడకపోయినా మేము చెప్పిన అబద్ధాలైనా, మేము కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం కుంగినైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సరి అయిన విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ ప్రాజెక్టులను నింపగలిగిందని అప్రిషియేషన్ ప్రశంసిస్తారని అనుకున్నాం. కానీ ఆయన అడిగిన ప్రశ్న ఆయననే జవాబు చెప్పాలి. మళ్ళీ అడుగుతాను ఈ వేదిక ద్వారా, హరీష్ రావు గారు మీరు ఇరిగేషన్ మంత్రిగా కూడా చేసినారు. మల్లన్న సాగర్కి వచ్చిన నీళ్లు కాళేశ్వరం నీళ్ళ, ఎల్లంపల్లి నీళ్ళ, మీరే జవాబు చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ వేదిక ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుకు సంబంధించిన ఎల్లంపల్లి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మిడ్ మానేరు కావచ్చు, లోయర్ మానేరు, చిన్న పిల్లలను లోయర్ మానేరు కట్టుకున్నప్పుడు అది కూడా ఇలా ఎల్లంపల్లి అంతర్భాగం అయితే, కాళేశ్వరంలో అంతర్భాగం అయితే మీరు మిషన్ భగీరథ కింద తీసుకున్న ఆనాడు కట్టిన అనేకమైనటువంటి త్రాగునీటి ప్రాజెక్టులకు బ్లూ రంగ్ వేసి మీరు మిషన్ భగీరథ కలుపుకొని ఇది మేము మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చారని చెప్పుకున్నట్టుగా కాదు కదా. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో స్థిరంగా సిద్ధాంతం కోసం నిలబడ్డ నాయకుడు సీతారాం యేచూరి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత యేచూరి మాత్రమే అని కేటీఆర్ పేర్కొన్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన సీతారాం యేచూరి సంస్కరణ సభలో కేటీఆర్ పాల్గొని కామ్రేడ్ చిత్రపటానికి నివాళులర్పించారు. పదవుల చుట్టూ పరిభ్రమించే ఈనాటి రాజకీయాల్లో మరి స్థిరంగా సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత ఉన్న నాయకుడు గౌరవనీయులు. ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల ఈ కలలో కడదాకా కమ్యూనిస్టుగా బతికిన ఆదర్శ నేత.
మల్లన్న సాగర్ రిజర్వాయర్ సందర్శనకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ కు మంచినీళ్లు తీసుకుపోతా మూసికి నీళ్లు తీసుకుపోతా అని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. సంతోషమే, కానీ దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టే కదా దిక్కు. హైదరాబాద్ కు నీళ్లు తీసుకుపోవాలంటే మల్లన్న సాగరే కదా దిక్కు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు వృధా అయ్యాయని, కాళేశ్వరం కొట్టుకుపోయిందని ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కు మంచి నీళ్లు తీసుకుపోతా మూసీకి నీళ్లు తీసుకుపోతా అంటుండు. దానికి కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరమే కదా దిక్కు, దానికి కూడా మల్లన్న సాగరే కదా దిక్కు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు తీసుకుపోయి మూసీని శుభ్రం చేస్తా అంటుండు. హైదరాబాద్ ప్రజలకు మంచి నీళ్లు ఇస్తా అంటుండు. సంతోషమే, కానీ అది ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం వల్ల సాధ్యమైంది. కేసీఆర్ కట్టించిన మల్లన్న సాగర్ వల్ల అనేది సాధ్యమైందనే విషయాన్ని ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాలం కాకపోయినా ప్రాజెక్టుతో చెరువులు నింపుకునే అవకాశాన్ని కేసీఆర్ ఇచ్చారు. ఇవాళ అన్ని చెరువులు నిండు కుండల్లాగున్నాయి. ఇంకెప్పుడు చేప పిల్లలు వేస్తారు? ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలు సెప్టెంబర్ 20 తారీఖు వచ్చినా ఇయ్యకపోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే అన్ని చెరువుల్లో ప్రాజెక్టుల్లో చేపలు రొయ్యలు వేసి ముదిరాజులకు బెస్త కులస్తులందరికీ కూడా ఉపాధి కల్పే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించి మాట్లాడుతూ 27వ తేదీన ఆయన జయంతి వేడుకలు ప్రభుత్వ పక్షాన ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. హ్యాండ్లూమ్ టెక్స్టైల్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలని కేబినెట్ ఆమోదించిందని ఆయన తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో మా చేనేత విభాగం పక్షాన ఘనంగా నివాళులర్పించినాం. రాబోయే 27వ తేదీకి నాడు కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ యూనివర్సిటీకి నిన్ననే క్యాబినెట్ లోపల వారి పేరు ఆమోదించే సందర్భంలో ఒక బలహీన వర్గాల బిడ్డగా చాలా సంతోషపడ్డాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మేము పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో మాకు అనేకమైనటువంటి మార్గదర్శకత్వం చేసిన వ్యక్తి, బలహీన వర్గాల బిడ్డగా ఆనాడే తెలంగాణ ఉద్యమం కోసం తన పదవి త్యాగం చేసినటువంటి వ్యక్తి, వీళ్ళందరికీ ఆదర్శప్రాయుడు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో సీనియర్ జర్నలిస్ట్ జీలకర్ర శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ మంత్రి అరబలి దయాకర్రావు పరామర్శించి వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఫిబ్రవరి మొదటి వారంలో 8,888 కోట్ల రూపాయల భారీ అవినీతికి సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. తాను బాధ్యతలు నిర్వహిస్తున్న పురపాలక శాఖ కేంద్రంగా రేవంత్ రెడ్డి ఈ కుంభకోణం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి బావమర్ది సూదిని సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకపోయినా 1,000 కోట్ల రూపాయల పనులను కన్నబెట్టారని విమర్శించారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని పిలిపించి బెదిరించి ఆ కంపెనీ పేరుతో టెండర్లను కట్టబెట్టారని తెలిపారు. వీటికి సంబంధించిన ఒక్క జీవో కూడా ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టడం లేదని, టెండర్ల తాలూకు పూర్తి సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఏం చేసింది ఈ ప్రభుత్వం అంటే, ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. 1,000 కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. అక్కడ అసలు కనీసం టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. అందుకే ఏం చేశారంటే, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు ఆయన స్వయంగా జోక్యం చేసుకొని ఈ పబ్లిక్ హెల్త్ టెండర్లలో ఆయన చేసింది ఏంటంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లిమిటెడ్ IHP అంటారు దాన్ని అడ్డం పెట్టారు. దానికి అరెస్ట్ వారెంట్ కూడా వస్తే లోకాయుక్త కోర్టులో సరెండర్ కాక, ఎందుకంటే అక్రమ అనుమతుల విషయంలో, అక్రమ మైనింగ్ అనుమతుల విషయంలో ఇదే చట్టం, వేరే చట్టం కూడా కాదు, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో సెక్షన్ 7, సెక్షన్ 11, section 13. Let me read out again. If a chief minister or any other public official misuses their position to provide undue advantages to family members, they can be prosecuted under this act. అంటే ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు కనుక ఆశ్రిత పక్షపాతాన్ని చూపుతూ, ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేస్తామో, మంత్రులుగా ప్రమాణం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా అని ప్రమాణ స్వీకారం చేస్తాం. ముఖ్యమంత్రి గారికి
కుండల కొద్దీ గంపల కొద్దీ అనురాగం ఉంది బావమరిది మీద, ద్వేషమేమో మా మీద ఉంది. రాగద్వేషాల్లో అనురాగం అంతా బావమరిది గారు, బావమరిది కళ్ళల్లో ఆనందం కోసం, ఇండ్లల్లో లంకె బిందెల కోసం మొత్తానికి IHP అనే సంస్థను అడ్డం పెట్టి అమృత్ టెండర్లలో ఇవాళ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రేవంత్ రెడ్డి గారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల వినాయక నిమజ్జనంలో జిల్లా కలెక్టర్ శశాంక్ ను గుర్రంగూడ రహదారి పనులు బాగు చేయాలని కోరగా గుర్రంగూడ రహదారి పనులు కూడా ప్రారంభించారని, ఇందుకు కలెక్టర్ కు మరియు కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గుర్రంగూడ రోడ్డు చాలా రోజుల నుంచి కొంత ఆగిపోయిన సందర్భాలు చూసారు మీరు. కానీ ఎట్టకేలకి కాంట్రాక్టర్ వికే కన్స్ట్రక్షన్ వాళ్ళతోటి మన కలెక్టర్ గారు గత గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా బాలాపూర్కి రావడం జరిగింది. రోడ్లు పరిశీలించినప్పుడు ఆ యొక్క బాలాపూర్ రోడ్డు గణేషునికి ఏ విధంగా చేయాలి ఏంటిది డిస్కషన్ వచ్చినప్పుడు మన గుర్రంగూడ రోడ్డును కూడా చూడాలని ఒకసారి విజిట్ చేయాలని కోరిన చేసి అందరూ సహకరించాలి. ఆ రోడ్డు కొంచెం పాటు సీసీ కొంచెం పాటు బీటీ అవుతుంది కాబట్టి అక్కడ ఉండే ప్రజలందరూ గమనించి ఆల్టర్నేట్గా వేరే రోడ్డును కూడా చూస్ చేసుకొని వెళ్లాల్సిందిగా కోరుతూ సదరు కాంట్రాక్టర్ గారితో మాట్లాడినటువంటి కలెక్టర్ గారికి, మన కమిషనర్ గారికి, డిఈ గారికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసి గుర్రంగూడ వాసులకు కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామకుండం కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ మందమరి పట్టణంలో ఎస్ఐ రాజశేఖర్ నేతృత్వంలో నార్కోటిక్ డాగ్ చే తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ రామకుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్ ఆదేశాలతో డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్, సీఐ శశిధర్ రెడ్డి సూచనలతో మందమరి పట్టణంలో గంజాయి కేసులలో ఉన్న పాత నిరస్తుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో, అదేవిధంగా గంజాయి సేవించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. వారి పరిసర ప్రాంతాలలో సోదా చేయడం జరిగింది. గాంజా రహిత సమాజమే ధ్యేయంగా గౌరవ సిపి గారి, డీసీపీ గారి ఆదేశాల మేరకు మందమర్రి సిఐ గారు మరియు బెల్లంపల్లి ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క డాగ్ అనేది గాంజాయి, తర్వాత డ్రగ్స్, నార్కోటిక్స్ ఎటువంటివి ఉన్నా కూడా గుర్తుపట్టేసి మరి పట్టణంలోని SC/ST కాలనీలో సోదాలు చేయడం జరిగింది. ఇట్టి సోదాల్లో ఇప్పటివరకు అయితే ఎటువంటి లభించలేదు. కానీ ఇది సోదాలు ఇలా కొనసాగుతూ ఉంటాయి. పాత నిరసనలపైన నిఘా ఉంటుంది. తర్వాత ఈ ద్వారా ప్రజలకు చెప్పే విషయం ఏంటంటే ఎవరైనా గాంజా గురించి కానీ నార్కోటిక్స్ గురించి సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలి. తెలియజేసి గాంజా రహిత సమాజంలో వాళ్ళు కూడా పాల్పంచుకోవాలనే విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్వాతంత్ర సమరయోధుడు మాజీ స్పీకర్ స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయ గౌడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 3 దశల తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మహానుభావుడని, తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని తృణప్రాయంగా వదులుకున్న గొప్ప ఉద్యమ నేత అని కొనియాడారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్టయితే వారు ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ స్పీకర్గా ఎన్నో పదవులు అనుభవించిన చెన్నారెడ్డి నాయకత్వంలో కూడా ఆ రోజు తెలంగాణ రావాలని ఆకాంక్షించిన మొట్టమొదటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ జలదృశ్యంలో అతని సొంత ఇల్లును కూడా ఆ రోజు తెలంగాణకు ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొండా లక్ష్మణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త నడుచుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు కార్యక్రమాలు చాలా గొప్పగా చేయాలని ఉద్దేశంతో జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 27 నాడు వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాలతో స్పీకర్ గా ఎన్నికై ఆయన మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ 97 సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి దీక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి విషయం అని సందర్భంగా మేము అందరం కూడా గర్వంగా ఆయన పేరు మీద నివాళులర్పిస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి జీవోను కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారి పిలుపు మేరకు రేపు రాబోయే రోజుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను మేము అందరం కూడా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జైనూరులో ఆదివాసీ మహిళపై జరిగిన హత్యాచార యత్నంపై అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరసనగా ఆదివాసీ సంఘాల నాయకులు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ బంద్ చేయాలి, బంద్ పాటించాలనే పిలుపు మేరకు మరి దండేపల్లి స్థానికంగా దండేపల్లి మండలంలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాల నాయకులు ఆదివాసీ తుడుందేపు హక్కుల పోరాట సమితి అయితే దీనికి ఈ బంద్ని సంపూర్ణంగా విజయవంతం చేయడానికి మేము తలచాము. అయితే ఈ బంద్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటంటే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో దేవగూడ గ్రామానికి ఒక గూడానికి చెందినటువంటి ఆదివాసీ మహిళ, ఆ మహిళపై అత్యాచారం మరియు హత్య చేసే యత్నం జరిగింది. ఈ క్రమంలో ఆమెకు జరగాల్సినటువంటి న్యాయం కోసం ఎవరైతే ఆదివాసీ బిడ్డలంతా ఏకతాటిపైకి వచ్చి వెంటనే రిటర్న్ తీసుకొని ఆ రకంగా చేయాలని ఈరోజు డిమాండ్. ఒకటి 244 పీసీ యాక్ట్ చట్టం కింద ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలో వీళ్ళు 342 అనే భావనతో వీళ్ళు అక్కడ ఉండటమే తప్పు. అక్కడ ఆ ఏజెన్సీ ప్రాంతాలలో ఖచ్చితంగా ఈ పకడ్బందీని అందరూ కూడా దీని మీద దృష్టించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని మీ ఆదివాసుల డిమాండు. ఈరోజు ఖచ్చితంగా ఆమె హత్య చేసిన మహిళకు ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కూడా ఈరోజు కుకట్పల్లి గౌతమ్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో అకౌంట్స్, గణితం 2 సబ్జెక్టులు బోధించేందుకు అధ్యాపకులు లేకపోవడంతో శనివారం విద్యార్థులు ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు కూర్చొని నినాదాలు చేశారు. ఎంసెట్ కు ప్రత్యేకంగా ఫీజులు వసూలు చేస్తూ ఇప్పటివరకు కనీసం పుస్తకాలను కూడా ఇవ్వలేదని, తరగతులు నిర్వహించడం లేదని వాపోయారు. ₹1000 ఫీజులు వసూలు చేస్తూ కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా పెట్టడం లేదని విద్యార్థులు వాపోయారు. తమకు న్యాయం చేయాలని విద్యార్థులకు అండగా ఉన్న మరో అధ్యాపకుడిని కూడా తొలగించినట్లు విద్యార్థులు తెలిపారు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఇక ఏంది అనేసి స్టూడెంట్స్ వచ్చి ఒక మేనేజ్మెంట్కి అడిగితే చేస్తాం ఈరోజు చేస్తాం ఆ రోజు చేస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా ఒక మంచి ఫ్యాకల్టీ లేదు, ఏం లేదు. ఇప్పటికి కూడా ఏబీవీపీ ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఈ యొక్క కాలేజ్లో మంచి ఒక క్వాలిఫికేషన్ ఉండే ఫ్యాకల్టీని పెట్టాలని కోరుకుంటున్నాం. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క ఎత్తున ఇంకోసారి మాత్రం చేయకపోతే ఈ యొక్క ఏబీవీపీ పెద్ద ఎత్తున పెద్ద ప్రోగ్రామ్ చేస్తుందని చెప్తున్నాం. మేము చెప్పరా నేను ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు మమ్మీ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఫ్యాకల్టీ ఎవరు లేరు. మాకున్న వేరే ఫ్యాకల్టీ ఇప్పుడు మాకు తెలిసిన ఫ్యాకల్టీలో జీపీ సార్, ఐశ్వర్య మ్యామ్, సుమలత మ్యామే ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు జీపీ సార్ మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సార్ని తీసేస్తామంటారు. కామర్స్ ఫ్యాకల్టీ ఇప్పటికీ 6 మెంబర్స్ దాకా చేంజ్ అయ్యారు. 2 చాప్టర్స్ అయినాయి సార్. 2 చాప్టర్స్ నుంచి ఎగ్జామ్ పెడతామంటే 2 చాప్టర్స్ నుంచి 75 మార్క్స్ ఎట్లా పెడతారు సార్ మీరు? అది కరెక్టే కాదు సార్. ఇంకోటి వాష్రూమ్స్కి వెళ్తుంటే ఊరికే వాష్రూమ్స్కి వెళ్తారని చెప్పి లాక్ వేస్తున్నారు. 2B సార్ వచ్చిండు ఆయన క్లాసెస్ చెప్పాడు. ఏం వీళ్ళు వచ్చి మాకు చెప్తుండే, అరే మా క్లాస్లో ఇలా టార్గెట్ చేస్తున్నది, మా ఫిజిక్స్ మ్యామ్ ఇలా టార్గెట్ చేస్తున్నది అని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అంటే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ప్రాక్టికల్ మార్క్స్ వీళ్ళ చేతిలో, మ్యామ్ చేతిలో ఉన్నాయి. మాకు ప్రాక్టికల్స్ మార్క్స్ నా చేతిలో ఉన్నాయి. మీరు ఏం చేసినా కానీ నా చేతిలోనే ఉన్నాయి. ఆ మార్క్స్తోనే మీరు బయటికి వెళ్ళాలి అని చెప్పి ఫిజిక్స్ మ్యామ్ హెరాస్ చేస్తుంది. నిన్ననే వీళ్ళ క్లాస్లో కూర్చున్నాము. ఎంబీసీకి కంబైన్ చేశారు. ఒక మాట అందరి ముందు జఫా అనేసింది, అందరినీ జఫాలు అది అనేసి అన్నది. ఇంకా సాంస్క్రిట్, ఇంగ్లీష్ మాకు కంబైన్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్లో అలా అవ్వలేదు. ఇప్పుడు ఏమైనా అంటే ఎందుకు కంబైన్ అవుతున్నాయి అని అంటే ఏ కాలేజ్లో అయినా కంబైన్ అవుతాయమ్మా, ఈ కాలేజ్లోనే కాదు, లాంగ్వేజెస్ ఎప్పుడైనా కంబైన్ జరుగుతాయి అని అన్నారు. మాకు ఫస్ట్ ఇయర్లో అలా లేదు. సపరేట్ క్లాసెస్ ఉండే, ఫ్యాకల్టీ కూడా వేరు ఉండే. ఇప్పుడు అందరికీ కంబైన్ చేసి చెప్తున్నారు. అది మా ప్రాబ్లం. ఏం అర్థమవుతలేదు కూడా. కంబైన్లో వాళ్ళ అరుస్తూనే ఉన్నారనేసి అట్లా అర్థమవుతలేదు సార్ మాకు. మళ్ళీ వీళ్ళకి టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని లిప్సికా శారీ సెంటర్లో 5 మహిళలు కొనేందుకు వచ్చి 10,000 విలువైన చీరలు దొంగతనం చేశారు. చివరలో బేరం చేసినా ఖాళీగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చిన యజమాని సీసీటీవీ చెక్ చేయడంతో విషయం బయటపడింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా అఖిలపక్ష నాయకులు ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ బాపూజీగా కొండా లక్ష్మణ్ బాపూజీ కీర్తి గడించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసానికి ఆర్నిశలు చేసే వ్యక్తి, మరి సామాజిక న్యాయం, పేదవాళ్లకు న్యాయం జరిగేంత వరకు పోరాడే వ్యక్తి, మరి వారి ఆశయాలను కొనసాగించాలని భావి తరాలకు కూడా పూర్తిగా తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నారు. మహానుభావుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప సంఘ సంస్కర్త మాన్యశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు గౌరవనీయులు పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రముఖులందరూ, పద్మశాలి కుటుంబీకులందరూ, వివిధ పార్టీల నాయకులు ప్రతి ఒక్కరూ కూడా వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి వారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా, భావితరాలకు మంచి చేసే విధంగా మనం ముందుకు సాగాలని కోరుకుంటూ అందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జై హింద్. హుస్నాబాద్ పట్టణంలో మన తెలంగాణ బాపూజీ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ కార్యక్రమంలో పాల్గొన్న గాంధీ భవన్లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సమీక్షా సమావేశం ప్రారంభమైంది. పలువురు మంత్రులు, నాయకులు భారీగా పాల్గొన్నారు. పటాన్ చెరువు మండల చిట్కుల్ గ్రామ తెలంగాణ ఉక్కు మహిళ చాకలి ఐలమ్మ మునిమనవరాలు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించిన శ్వేత మెదక్ పార్లమెంటు కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తాను ముఖ్య అతిథిగా హాజరై తన కూతురు చేతుల మీదుగా ప్రారంభించడం తన జీవితంలో మర్చిపోలేని ఘటన అని తెలిపారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు ఆమె మునిమనవరాలు శ్వేతకి మహిళా కమిషన్ సభ్యురాలుగా అవకాశం ఇవ్వడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. గత 3 సంవత్సరాల కిందట ఇక్కడ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నీలం మధు అన్నగారు మీరే రావాలి, వారసులు వచ్చి విగ్రహావిష్కరణ జరపాలి అని మమ్మల్ని ఒక నెల ముందుగానే ఇక్కడికి ఆహ్వానించారు. వారి కోరిక మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. ప్లేస్ చూపించిండ్రు, ఇలా చేస్తున్నాం అమ్మా అని అన్నారు. తర్వాత విగ్రహావిష్కరణ రోజు కూడా మా పాపతోటి 5 కిలోమీటర్లతోటి భారీగా ర్యాలీగా ప్రజలతోటి అన్ని సంపన్న వర్గాల కళాకారులతోటి ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ తీసి ఘనంగా ఐలమ్మ యొక్క విగ్రహావిష్కరణ చేశారు. అది మా జీవితంలో మేము మర్చిపోలేనిది. ఎందుకనంటే ఇటువంటి అన్నలు మాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి ఇవాళ గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించిందని నేను ప్రత్యేకంగా తెలుపుకుంటాను. ఎందుకంటే ఐలమ్మ అంటే ఒక కులానికే పరిమితం కాదు, సబ్బండ వర్గాల వారికి కూడా ఆమె ఒక ఐకాన్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి అన్న మాకు ముందుకు వచ్చిండు, మా ద్వారా చేపించిండు. కాబట్టి ఇలాంటి అన్నల బీసీలకు, ఎస్సీలకు, అన్ని వర్గాలకు కూడా భూములు పంచిన తల్లి, ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ముందుకు సాగిస్తున్నాం. అదేవిధంగా రేవంత్ అన్న ఆశీస్సులతోటి ఈరోజు బీసీలకు గుర్తింపు తీసుకొచ్చి మొన్ననే చూడొచ్చు పిసిసి అధ్యక్షుడు కూడా ఒక బీసీ బిడ్డకు మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇవ్వడం కూడా చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రజలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు అండనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలందరూ దీవించారు. ప్రజాప్రభుత్వంలో సంక్షేమ పథకాలు. నర్సాపూర్ నుంచి సొలక్పల్లి, శివనగర్ మీదుగా పటాన్ చెరుకు బస్సులు నడపాలని ఆయా గ్రామాల విద్యార్థులు, ప్రయాణికులు నర్సాపూర్ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ యాదవ్ సంఘీభావం తెలిపారు. తక్షణమే అధికారులు స్పందించి బస్సులు నడిపే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి ఓ ప్రకటనలో మాట్లాడుతూ రాజకీయ స్వలాభం కోసం టీడీపీని వాడుకోవద్దంటూ చంద్రబాబును కోరారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పద్ధతిలో జరిగింది అని నమ్మగలమా? దీని అర్థం ఏంటి? మీరు ఎవరి మీదో కోపాన్ని ఈ రకంగా బజారు పాలు చేయడం తప్ప టీటీడీ ప్రతిష్టని, వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఉన్నటువంటి నాణ్యమైనటువంటి లేదా ప్రసాదంపై మీద ఉన్నటువంటి పవిత్రతని
మీరు అపవిత్రం చేయడం కాదా? ఇది ఏ రకంగా సమంజసమైంది? చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించండి. ముఖ్యమంత్రి స్థాయిలో తప్పులు సరిదిద్దబడడానికి మీరు ఈ రాష్ట్రం మొత్తానికి హెడ్గా ఉండేది. తప్పులు ఎవడన్నా చేస్తుంటే కఠినంగా శిక్షించండి, లేదా వాళ్ళ మీద మీరు ఏమేమి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తున్నారు వాటి ఆధారంగా శిక్షించండి. అదిగే కరెక్ట్. గాని మీరు అర్థం చేసుకోవాలి, తిరుపతిలో పుట్టి పెరిగి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి మానాటి వాళ్ళందరూ దాదాపు 56 ఏళ్ళు ఇప్పుడు నాకు వయసు. ఇంతకాలం మేము అన్ని చూస్తున్నాం. టీటీడీలో ఇట్లాంటివి జరగడానికి అవకాశం లేదు. మేము దగ్గరగా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోలేం. ఇది సరైనటువంటిది కాదు. మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు రివీల్ చేసుకోవాలి. ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగానూ సమంజసం కాదు. దాని మీద ఉపసంహరించుకొని ఇట్లాంటి వ్యాఖ్యానాలు భక్తుల మనోభావాలు లేదా ఉద్యోగులకి హర్ట్ చేసేటట్టుగా వ్యాఖ్యానాలు వద్దు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారికి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని, కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజలంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అందరు గట్టిగా ఒకసారి జై తెలంగాణ. ముఖ్య అతిథులు చేసిన మన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు సార్ గారికి, అలాగే మండల అధ్యక్షులకు మరియు మాజీ మహిళా ప్రజా బీఆర్ఎస్ పార్టీ సైనికులకు, ఈ సమావేశానికి మరి విచ్చేసిన మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పటాన్ చెరువు మండల్ ఇస్నాపూర్లో శాంతి యూత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం శోభాయాత్ర వైభవంగా జరిగింది. బురిగారి విజయలక్ష్మి వెంకటరెడ్డి, తాజా మాజీ సర్పంచ్ గడ్డం బాలమణి శ్రీశైలం, తాజా మాజీ సర్పంచ్ శోభా కృష్ణారెడ్డి, బురిగారి కార్తిక్ రెడ్డి, నరేందర్ రెడ్డిలు హాజరై పూజలు చేశారు. లడ్డు వేలంపాటలో మహేంద్ర ముద్రాజ్ 70,000కు, రెండో లడ్డు తరుణ్ 49,000కు, మూడో లడ్డు మణికంఠ ముద్రాజ్ 1,05,000కు దక్కించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో తిరుపతిలో లడ్డు అపవిత్రం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సనాతన ధార్మిక మండలి ధర్నాకు దిగింది. తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన కారణంగా మరి హిందూ సంఘాలు నిజాన్ని నిగ్గుదేల్చి మరి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఏ ప్రభుత్వం అయినా సరే హిందువుల మనోభావాలను రక్షించాల్సిందిగా హిందువులందరూ కోరుకుంటూ ఈ రోజున మరి అపవిత్రం చేసిన లడ్డూపై నిజ నిర్ధారణ కమిటీ వేసి మరి హిందువుల మనోభావాలను రక్షించాలని నల్లజర్ల మండలంలో అనంతపల్లి గ్రామంలో ఈ నిరసన కార్యక్రమం ద్వారా మీకు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకులందరికీ కూడా హిందువులపై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి. మల్లన్న సాగర్ సందర్శించి మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్. నేటి నాయకులు సీతారాం యేచూరిని ఆదర్శంగా తీసుకోవాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేశారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విలువలను నేటి తరం పాటించాలన్న మంత్రి పొన్నం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.